వెహికల్ ఓనర్స్కి ఇది ఒక బెస్ట్ జడ్జ్మెంట్. ఎస్పెషలీ వెహికల్ ఓనర్స్ ఎవరైతే వెహికల్స్ని ట్రావెల్స్లో కానీ లేకపోతే బిజినెస్ పర్పస్గా వేరే ఎవరికైనా ఎంట్రస్ట్ చేస్తారో, లీజ్కి ఇస్తారో, సో అట్లాంటి వాళ్ళకి ఈ జడ్జ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు వెహికల్ లీజ్కి ఇచ్చేసిన తర్వాత ఎవరికైతే లీజ్కి ఇస్తారో, లేకపోతే మీరు ఒకసారి వెహికల్ రెంట్కి అని చెప్పి డ్రైవర్ చేతిలో పెట్టి మీరు బయటకు పంపించేసిన తర్వాత మీ హ్యాండ్ ఓవర్లో వెహికల్ లేకపోతే, ఓనర్స్ హ్యాండ్ ఓవర్లో వెహికల్ లేకపోతే మాత్రం ఆ వెహికల్లో ఎవరైతే ఉంటున్నారో, ఎవరైతే దాన్ని లీజ్కి తీసుకున్నా సరే, దాన్ని రెంటల్ పర్పస్ కింద యూజ్ చేసినా సరే, లేకపోతే దాని డ్రైవర్స్ అయినా సరే, దానిలో ఉన్న ప్యాసింజర్స్ అయినా సరే, వాళ్ళు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసినా దానివల్ల ఓనర్కి ఎటువంటి సంబంధం ఉండదు. ఇదే విషయం సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్లో చెప్పారు. ఎన్డీపీఎస్ యాక్ట్ అంటాం, అంటే నార్కోటిక్ డ్రగ్స్కి సంబంధించిన యాక్ట్ అది. కొకైన్ అన్న అవ్వచ్చు, హెరాయిన్ అన్న అవ్వచ్చు, ఏ రకమైన గాంజా అంటాం, ఇట్లాంటి డ్రగ్స్ ఇవి చాలా డేంజరస్ టు ద సొసైటీ. సో ఇట్లాంటి ఏ డ్రగ్స్ అయినా సరే 0.001 గ్రామ్ ఉన్నా సరే, ఆ క్వాంటిటీ దొరికినా అది ఇట్ ఈస్ అ అఫెన్స్ అనమాట. అంటే అదొక నేరం. అది ఎవరి దగ్గర దొరికిందో వాళ్ళపైన కేసు పెడతారు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో వాళ్ళపైన కేసు పెడతారు, అది ఏ ఏ దారిలో అంటే ఎవరి త్రూ తెచ్చుకున్నారో వాళ్ళపైన కేసు పెడతారు. సో వీళ్ళందరూ ఆ కేసుకి సంబంధించిన నేరస్తులు అనమాట. అయితే ఏదన్నా ఇట్లాంటి ఇల్లీగల్ సబ్స్టాన్స్, డ్రగ్స్కి సంబంధించిన సబ్స్టాన్స్లు ఏమన్నా కారుల్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్తుంటే ఆ కార్కి సంబంధించిన ఓనరు వేరే వేరే మనిషి అయి ఉంటే మాత్రం వాళ్ళకి ఈ కారు ఎవరి చేతిలో అయితే ఉందో ఆ డ్రైవర్కి కానీ, లేకపోతే ఆ లీజ్కి ఇచ్చిన లీజీకి కానీ, రెంట్కి ఇచ్చిన పర్పస్కి కానీ, లేకపోతే లోపల ఉన్న కస్టమర్స్తో కానీ సంబంధం లేకపోతే మాత్రం, డైరెక్ట్ కాంటాక్ట్ లేకపోతే మాత్రం ఓనర్కి ఈ కేసుకి సంబంధం ఉండదు. ఓనర్ని ఎక్యూజ్డ్ కింద చూపించకూడదు అని ఈ జడ్జ్మెంట్లో స్పెసిఫై చేశారు. అదే కాకుండా ఇల్లీగల్ సబ్స్టాన్స్ ఒక కార్లో కానీ ఒక వెహికల్లో కానీ దొరికిందంటే ఆ వెహికల్ని కూడా సీజ్ చేస్తారు ప్రొసీజర్ ప్రకారం. సో అలాంటి టైంలో ఆ వెహికల్స్ని కూడా రిలీజ్ చేస్తారు. ఓనర్కి ఎటువంటి నష్టం రాకుండా వెహికల్లో ఉన్న ఎట్లాంటి ఇల్లీగల్ సబ్స్టాన్స్కి ఓనర్కి సంబంధం లేకపోతే మాత్రం ఓనర్ని ఎక్యూజ్డ్ కింద చూపించకూడదు అని క్లారిఫై చేసి జడ్జ్మెంట్ ఇచ్చింది.